కొత్త వారం ప్రారంభమైందంటే చాలు మూవీ లవర్స్ ఆలోచనలన్నీ ఆ వీక్ విడుదల కాబోయే సినిమాలపైనే ఉంటున్నాయి. ఏ రోజు ఏ సినిమా థియేటర్లోకి వస్తుంది, వాటిల్లో ఏది చూడాలి అని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓటీటీల హవా పెరగడంతో చాలామంది మూవీ లవర్స్ వాటికే జై కొడుతున్నారు. సరిగ్గా వీకెండ్ రోజునో లేదంటే సెలవు తీసుకున్నప్పుడు ఓటీటీల్లో నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలు థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలేవి, వాటిల్లో వేటిపైన ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారో ఇప్పుడు చూద్దాం. గత వారం సందీప్ కిషన్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ జంటగా నటించారు. ఊరు పేరు భైరవకోన హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు సాధించింది. ఇక ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి ఎక్కువగా ఉండనుంది. పైగా అన్ని కామెడీ జోనర్ చిత్రాలే కావడం విశేషం. హాస్య నటులుగా గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష, అభినవ్ గోమట్టం ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు ఈ వీక్ విడుదల కానున్నాయి. వీరిద్దరూ నటించిన మూవీలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. మరి ఫిబ్రవరి 3వ వారం థియేటర్లలో, ఓటీటీల్లో సందడి చేసేందుకు వచ్చే సినిమాలపై మీరు ఓ లుక్ వేయండి. సుందరం మాస్టర్ షార్ట్ ఫిల్మ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆపై టాలీవుడ్లో కమెడియన్గా పాపులర్ అయ్యాడు నటుడు హర్ష చెముడు అలియాస్ వైవా హర్ష. ఇప్పటి వరకు సినిమాల్లో కమెడియన్గా చేసిన హర్ష ఇప్పుడు సుందరం మాస్టర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దివ్య శ్రీపాద కథానాయికగా నటించింది. ఈ సినిమాను హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్ వినిపించగానే వెంటనే గుర్తుకొచ్చేది అభినవ్ గోమటం. కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించారు. అలానే అలీ రజా, వైశాలి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. ఇక సిద్ధార్థ్ రాయ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు దీపక్ సరోజ్. ఇప్పుడు అతడు హీరోగా రాబోతున్న సినిమా సిద్ధార్థ్ రాయ్. యశస్వి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తన్వి నేగి కథానాయికగా నటించింది. కొత్త తరం ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నెక్స్ట్ మూవీ ముఖ్య గమనిక. వేణు మురళీధర్ తెరకెక్కించిన సినిమా ముఖ్య గమనిక. ఇందులో విరాన్ ముత్తం శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. ఇక నెక్స్ట్ మూవీ సైరన్. జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో రూపొందించిన సినిమా సైరన్. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కూడా ఫిబ్రవరి 23నే విడుదల చేయనున్నారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆర్టికల్ 370 ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 23నే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా నెట్ఫ్లిక్స్ చూసుకున్నట్లయితే అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి 22న, అలాగే బరీడ్ ట్రూత్ హిందీ సినిమా ఫిబ్రవరి 23న ఓటీటీలోకి రానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే అపార్ట్మెంట్ 404 కొరియన్ సిరీస్ ఫిబ్రవరి 23న, అలాగే పోచర్ తెలుగు డబ్బింగ్ మూవీ ఫిబ్రవరి 23న ఓటీటీలోకి వస్తుంది. ఫైనల్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లోకి విల్ ట్రెడ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 21న, అలాగే మలై కొట్టే వాలీబాల్ మలయాళం మూవీ ఫిబ్రవరి 23న ఓటీటీలోకి రిలీజ్ కానుంది.